Hello, hello friends. I am back here with a new voice word. ఈరోజు మనం క్రిస్టఫర్ కొలంబస్ చెప్పినటువంటి ఒక మాటని నెమరు వేసుకుందాం. అదేమిటంటే, యూ కెన్ నెవర్ క్రాస్ ద ఓషన్ అన్లెస్ యూ హ్యావ్ ద కరేజ్ టు లూజ్ సైన్ ఆఫ్ ద షోర్. మళ్ళీ ఒకసారి, యూ కెన్ నెవర్ క్రాస్ ద ఓషన్ అన్లెస్ యూ హ్యావ్ ద కరేజ్ టు లూజ్ సైన్ ఆఫ్ ద షోర్. క్రిస్టఫర్ కొలంబస్ అన్నాడు. అంటే ఏమిటంటే చూడండి, నువ్వు ఒక సముద్రాన్ని దాటాలి అంటే నీకు ముందు సముద్రంలోకి వెళ్ళే ధైర్యం కావాలి. అంటే నీ చుట్టుపక్కల అసలు షోర్ కనపడకూడదు, సముద్ర పూట కనపడకూడదు. అలాంటి స్థితిలోకి వెళ్ళగలిగేటువంటి ఒక ధైర్యం ఫస్ట్ ఉండాలి నీకు. అప్పుడే సముద్రాన్ని దాటగలవు అని చెప్పేసి అంటాడు. ఇది చెప్పడానికి కొలంబస్కి ఎంతైనా అర్హత ఉంది. ఎందుకంటే క్రిస్టఫర్ కొలంబస్ ఎట్లాంటి గొప్ప నావిగేటర్, ఎట్లాంటి ఎక్స్ప్లోరర్ మనకు తెలుసు. ఆయన అమెరికాస్ని, మరి సౌత్ అమెరికా, నార్త్ అమెరికా కానీ వీళ్ళందరినీ కూడా మరి 1492 ఆయన ఇటలీ నుంచి అక్కడికి వెళ్ళి కనుక్కున్నాడు. ఇది షిప్ మీద అంత సాహసయాత్ర చేశాడు ఆయన. కాబట్టి హీ వాజ్ ఫుల్లీ డిజర్వ్డ్ టు సే దీస్ వర్డ్స్. కాబట్టి సముద్రంలోకి వెళ్ళాలంటే మాటలు కాదండి. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కూడా చుట్టుపక్కల చూస్తే ఎటు కూడా ఒడ్డు కనపడదు. చాలా మరి భయంకరంగా ఉంటుంది. ఒక్కోసారి తుఫాన్లు వస్తాయి, దాంట్లోనే బ్రహ్మాండమైనటువంటి జంతువులు ఉంటాయి లోపల, ఎన్నో ఉంటాయి దాంట్లో. అట్లాంటివన్నీ కూడా దాటిల్లి మరి కొలంబస్ గారు ఆ రోజుల్లోనే అంత సాహసయాత్రలు చేశాడు. అదొక్కటనే కాదు, ఇది జీవితానికి కూడా అన్వయిస్తుంది. ఎందుకంటే సముద్రం అనేది ఒక జీవితం లాంటిది. అది కూడా దాంట్లో ఎంటర్ అయ్యి సక్సెస్ కావాలంటే కూడా మనం కష్టాలకు భయపడకుండా ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దీంట్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. రేపు ఇంకొక మంచి మాటతో కలుసుకుందాం.